రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులకు తగ్గట్లు మారుతూ ఉంటుంది. నేతలు కూడా అంతే. ఇప్పుడు వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం కూడా కీలక దశకు చేరుకుంది. ఒకవైపు పార్టీ విలీనం, ఇంకోవైపు జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే దిశగా షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజకీయాల్లో ఇదొక సాధారణ పరిణామమైతే కాదు. కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం. హస్తం పార్టీలో చేరిన వైఎస్ షర్మిల. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా పనిచేస్తా, వైఎస్ అడుగుజాడల్లో నడుస్తా. ఇది వైఎస్ షర్మిల మాట. కాంగ్రెస్లో చేరుతున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్నా ఇన్నాళ్లకు ఖర్గే, రాహుల్ సమక్షంలో సాధ్యమైంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారికంగా కాంగ్రెస్లో విలీనమైంది. వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి కేసీఆర్పై ఎడతెగని పోరాటం చేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో మరింత కీ రోల్ పోషించేందుకు సిద్ధమయ్యారు. తన అనుచరులు వైఎస్ఆర్టీపీ ముఖ్య నేతలతో కలిసి వెళ్లి ఢిల్లీ ఏఐసిసి ఆఫీసులో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్లో చేరుతూనే బీజేపీని టార్గెట్ చేశారు షర్మిల. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెసేనని, అన్ని వర్గాల్ని కలుపుకుంటూ అన్ని వర్గాల్ని కలుపుతూ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానని అన్నారు. వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నట్టు చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అన్నది తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కల అని, దాన్ని నెరవేర్చే యత్నంలో తాను భాగస్వామిని అవుతున్నందుకు షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేరుస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. ఓ క్రిస్టియన్గా మణిపూర్లో చర్చిల కూల్చివేత తనని తీవ్రంగా బాధించిందని వైఎస్ షర్మిల చెప్పడం, కేంద్రంలో సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందోనన్న విషయాలు ప్రస్తావించడం ద్వారా కాంగ్రెస్లో అలాగే జాతీయ స్థాయి రాజకీయాల్లో తన రోల్ ఎలా ఉండబోతోందన్న విషయాలపై క్లారిటీ ఇచ్చినట్టయింది. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. కాంగ్రెస్తో మరో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన షర్మిల ఇప్పుడు ఆ పార్టీలో ఏ రోల్ అప్పగిస్తారన్నది కీలకంగా మారుతోంది. ఏఐసిసిలో కీలక పదవి ఉంటుందని చెప్తున్నారు. ఇంకోవైపు ఏపీలో పార్టీని గాడిన పెట్టే బాధ్యతలు తీసుకుంటారా, ఏపీలో అసెంబ్లీకి పోటీ చేస్తారా, లేదంటే లోక్సభకు పోటీలో ఉంటారా అన్నది కీలకంగా మారింది. అది కూడా త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు. మరోవైపు కుటుంబాల్ని చీల్చి రాజకీయం చేయడం కొందరి నైజమంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల రియాక్ట్ అయ్యారు. జగన్ ఏమన్నారో తనకి తెలియదని, ఏపీ కాంగ్రెస్లో తన రోల్ ఏంటన్నది హైకమాండ్ డిసైడ్ చేస్తుందని చెప్పుకొచ్చారు. ఏపీలో అన్న జగన్తో పొసగకపోవడంతో షర్మిల రాజకీయ భవిష్యత్ రకరకాల మలుపులు తిరిగి చివరికి కాంగ్రెస్ దగ్గరికి చేరుకుంది. నిజానికి జగన్ జైల్లో ఉన్నప్పుడు ఏపీలో వైసీపీ ఉనికిని కాపాడడంలో షర్మిల కీ రోల్ పోషించారు. ఏపీలో పాదయాత్ర చేశారు. పార్టీని నమ్ముకున్న వైసీపీ కార్యకర్తలు, నేతలు చెల్లాచెదురు కాకుండా చూసుకున్నారు. జగన్ సీన్లోకి వచ్చాక కుటుంబ రాజకీయ కథాచిత్రం మెల్లమెల్లగా మారుతూ వచ్చింది. ఇక 2019లో ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక షర్మిల పొలిటికల్ ఫ్యూచర్ అంతా క్వశ్చన్ మార్క్గా మారింది. మరోవైపు ఆస్తి పంపకాల విషయంలోనూ విభేదాలొచ్చాయన్న టాక్ ఉంది. ఏపీలో ఇక అన్న జగన్తో కుదరదని తెలిసి తెలంగాణకు షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ వైఎస్ఆర్టీపీ పేరుతో పార్టీ పెట్టారు, పాదయాత్ర చేశారు. అయితే పరిస్థితులు అనుకూలించలేదు. చివరికి ఎన్నికల్లో అభ్యర్థుల్ని పోటీ పెట్టకుండా కాంగ్రెస్కి మద్దతు పలికారు. ఇప్పుడు ఏకంగా తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడే అసలు కథ మొదలైంది.